నివార్ సైక్లోన్ సంబంధించి ప్రకాశం జిల్లాలో ప్రిపేర్డ్నెస్ అంతా కూడా సిద్ధం చేసి ఉంచాం. మనకు 11 కోస్టల్ మండల్స్ ఉన్నాయి, దాదాపు 40 గ్రామాలు, ఒక 150 విలేజ్ సెక్రటరియట్లు, 134 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. మరి నిన్న రాత్రి తెల్లవారుజామున మరి చెన్నై పాండిచ్చేరి మధ్య కల్పకం దగ్గర నివార్ కోస్ట్ దాటింది. కాబట్టి మనకి ఇంకా తీవ్రమైనటువంటి ప్రమాదం ఏమీ లేదు, గాలులు వీచే అవకాశం కూడా ఇప్పుడు లేదు. అందువల్ల ఆస్తు నష్టం కానీ ప్రజలకు ఎలాంటి ప్రాణముప్పు కానీ లేదు. అయితే తీరం దాటిన తర్వాత సైక్లోన్ భూమి మీద కూడా మరి అది ట్రావెల్ చేసేటప్పుడు దాని ప్రభావం ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా మనకు భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ క్రమంలో ఈ భారీ వర్షాల వల్ల ఏదైనా ఇబ్బందులు లేకుండా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతులకి హార్వెస్టింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పాము. ఈ సైక్లోన్ ప్రభావం ఉన్నంత వరకు హార్వెస్టింగ్ చేయొద్దని పంటల్ని, అట్లాగే ఏదైనా ఇప్పటికే హార్వెస్ట్ చేసినటువంటి ప్రొడ్యూస్ ఏదైనా ఉంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి పాడవకుండా. మరి మళ్ళా చెప్పలేం, ఈ ప్రిపేర్డ్నెస్ అనేది దీని ప్రభావం పూర్తిగా పోయినంత వరకు ఉంటుంది. మండలాల్లో స్పెషల్ ఆఫీసర్స్ అంతా పొజిషన్ అయ్యారు, 2 జాయింట్ కలెక్టర్సు మానిటర్ చేస్తున్నారు. డివిజన్లో మరి కందుకూరు సంబంధించి సబ్ కలెక్టర్, అట్లాగే ఒంగోలు డివిజన్ సంబంధించి ఆర్డీఓ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఈ ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా ఎన్ష్యూర్ చేస్తున్నారు. మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో సెక్రటరియట్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేసి అప్రమత్తంగా ఉండమన్నాం. ప్రజలు కూడా సహకరించాలి, అనవసరంగా బయటికి రాకుండా ఈ సైక్లోన్ సిచ్యువేషన్లో ఇండల్లోనే ఉంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రకంగా ఈ సైక్లోన్ మిటిగేషన్కి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా ఒకటి వచ్చింది. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో చిక్కుకుంటే మరి రెస్క్యూ చేయడానికి కూడా మన దగ్గర ఎస్డిఆర్ఎఫ్ టీం ఉన్నారు. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పనిచేసే ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యంగా వల్నరబిలిటీ ఉన్నటువంటి సెక్టర్స్ అంటే ఎస్పీసీ, మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, పిఆర్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, వీళ్ళందరినీ కూడా మనం అప్రమత్తం చేశాం. ట్యాంక్స్ విషయంలో కానీ రోడ్స్ విషయంలో కానీ ఏదైనా బ్రీచెస్ ఏర్పడడానికి అవకాశం ఉంటే వెంటనే అటెండ్ అయ్యే విధంగా ప్రకాశం జిల్లా యంత్రాంగం అంతా కూడా సైక్లోన్ మిటిగేషన్కి సంబంధించి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం.